ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచన ఇచ్చినా ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి, మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినా? మొదలుపెట్టలేదు. స్పీకర్ సార్, ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు. నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజు ఇంత మెటికులస్గా ఇంత సిస్టమేటిక్గా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లు మార్కౌట్ చేసి ఒక టీచర్నో, ఒక అంగన్వాడీ కేంద్రం ఎంప్లాయీనో, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్నో కేవలం 150 ఇండ్ల వరకే ఎన్యూమినేటర్గా పెట్టి ప్రతి 10 మంది ఎన్యూమినేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో 1,03,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 3 నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమం పెట్టినాము. మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు. మేము బీసీల విషయంలో, ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ సోషల్ జస్టిస్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం మనవి చేస్తున్నా. స్పీకర్ సార్, ఒకటి ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే మరోసారి వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ విచ్ వెంట్ ఇన్ టు దిస్ హోల్ ఎక్సర్సైజ్, దిస్ హోల్ ఎఫర్ట్ మేము సపరేట్గా కూడా ప్రజెంటేషన్ ఇస్తాం. మేము చేసిన ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు అని చెప్తే వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. స్పీకర్ సార్, సభ్యులందరికీ రాష్ట్ర ప్రజలందరినీ తెలియజేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 1 ఇయర్లో జరిగిన ఎక్సైజ్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇంత మెటికులస్గా, ఇంత సిస్టమేటిక్గా, ఇంత ఇంక్లూజివ్గా ఎక్కడ జరగలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా శంకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శంకర్ గారు, మీరు చేస్తున్న సూచనలు కానీ సద్విమర్శలు కానీ వి యాక్సెప్ట్. బట్ ప్రజల్లో అపోహలు, అనుమానాలు వద్దు. మీరు ఏదో ఫిగర్స్ కలిపి మీరు తగ్గిపోయినట్టు. ఎవరు తగ్గలేదు. దేనికి తగ్గినరు? ఏ ఫిగర్ని పోల్స్తున్నారు మీరు? ఇదంతా చాలా సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా, లాజికల్గా చేసిన ఎక్సర్సైజ్. నేను మళ్ళీసారి మీకు మనం చేస్తున్నా, ఎవరిదో పర్సంటేజ్ తగ్గిందని మీరు రకరకాలుగా మనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి 17.43% ఈ యొక్క మరి సోషియో ఎకనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్. ఎస్టీ పాపులేషను 10.45%, బీసీ పాపులేషను 56.33%, ఓసీలు 15.79%. మరి అదేవిధంగా మేము చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు 13%. నేను మీకు ఏం మనవి చేస్తున్నానంటే స్పీకర్ సార్, ఒకటి, ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో, ఎస్, మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,00,000.
3,70,00,000లో 3,54,00,000 మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది. మేము వచ్చిన లెక్క ఫిజికల్గా లెక్క ఎంత వచ్చిందంటే 4,20,00,000 ఉండాలి, 5 కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి? ఇది సిస్టమేటిక్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి, లిస్టింగ్ జరిగి, ఎన్యూమినేటర్స్ మార్క్ అయ్యి, ట్రైనింగ్ అయ్యి, ఇంటింటికి పోయిన సర్వే. మరి ప్రతిపక్ష శాసనసభ్యులు మనం చేస్తున్న సెన్సస్లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ జరగకపోయి ఉండొచ్చు. ఈ ఫిగర్స్లో దయచేసి మీరు అనుమానాలు అపోహలు కలిగించొద్దు. మా ప్రభుత్వం సోషల్ జస్టిస్ పక్షాన, ప్రత్యేకంగా బీసీలకు సోషల్ జస్టిస్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ చేయాలి తప్పనిసరిగా ఈ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిద్దాం. మీరు షెడ్యూల్ 9లో పెడతాడో పెట్టండి. మరి దయచేసి మా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిన్సియర్ ఉన్నాము, కమిటెడ్ ఉన్నాము. దయచేసి మీరు మా కమిట్మెంట్, మా సిన్సియరిటీ డౌట్ చేయవద్దు, ప్రజల్లో అనుమానాలు పెట్టొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. స్పీకర్ సార్, నేను మళ్ళా ఇంటర్వ్యూని అయితే అవసరం ఉంటే కానీ దిస్ ఇస్ ఎ మ్యాసివ్ మెటిక్యులస్ సిస్టమాటిక్ ఎక్సర్సైజ్. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, బీజేపీ పాలించిన ఏ రాష్ట్రంలో చేయలే. శంకర్ గారు, మీరు నరేంద్ర మోదీకి సలహా ఇవ్వచ్చు కదా, మొత్తం భారతదేశంలో చేయొచ్చని. మరి చేస్తలేరు వాళ్ళు. మరి 10 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు చేసినరా? వాళ్ళు చేయలేదు. మేము ఒక స్పీకర్ సార్ మా ప్రియతమ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో సోషల్ జస్టిసే ధ్యేయమని ముందుకు పోతున్నాము. చాలా మెటిక్యులస్గా ఈ మొత్తం ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. అంకెలపై అనుమానం చేస్తే మరి మీకు మొత్తం అసలు ఎక్సర్సైజే దాన్ని డెఫర్ చేయాలంటారు, పోస్ట్పోన్ చేయాలంటారు. ఇది చాలా సిస్టమేటిక్గా సీరియస్గా జరిగిన ఎక్సర్సైజ్. ఈ అంకెలు జెన్యూను. దయచేసి తగ్గింది అంటారు. దేన్ని పోల్చి మీరు తగ్గింది అంటున్నారు? వాట్ ఆర్ యూ కంపేరింగ్ విత్? ఇది జెన్యూన్ ఫిగర్స్. అద్భుతంగా చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, ప్లానింగ్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. శంకర్ గారు కన్క్లూడ్ చేయండి. గౌరవ మంత్రివర్యులకు నేనేం తప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను ప్రభుత్వ వెబ్సైట్లో నుంచి మాత్రమే తీసుకున్నా. ఇంకొకటేమో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క తీసుకున్నా. రెండుంటి కంపేర్ చేసి చెప్తున్నా. మంత్రి గారు ఏమంటారు ఒక మాట, లేదు మేము ఎక్కడా కూడా తగ్గించలేదు అనే మాట మాట్లాడుతున్నాడు. అధ్యక్ష, నాకు ఒకటి తెలియగలుగుతున్నా. 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024 వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కదా? ఒకటే నిమిషం. ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. 2014 ఏ సంఖ్య అంటుండే నేను? 2014లో జాతీయ స్థాయిలో సెన్సస్ జరిగిద్దా? 2014లో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి. దానికి ఏ అథారిటీ ఉంది, ఏ డాక్యుమెంట్ ఉంది, దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం. అది కూడా చెప్తా అధ్యక్ష, అది కూడా చెప్తా మీకు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్లో ఉన్నది, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. సార్ నేను దయచేసి ఆయన దగ్గర ఉన్న రికార్డు ఏ ఆధారంగా చెప్తా ఉన్నారో, ఎక్కడి నుంచి వచ్చింది రికార్డు? గత ప్రభుత్వం ఆ రోజు వెదర్ దే హ్యావ్ మేడ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్,
పబ్లిక్ డాక్యుమెంట్ చేసిండ్రా అధ్యక్ష? శాసనసభలో పెట్టిండ్రా అధ్యక్ష? ఈరోజు శాసనసభలో పెట్టిండ్రా? దానిపైన చర్చ చేసిండ్రా? దానికి లీగాలిటీ ఏంది, దానికి శాంక్టిటీ ఏంది? దానికి శాంక్టిటీ లేదు, లీగాలిటీ లేదు. డాక్యుమెంట్ పట్టుకొని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి. మీరు బయట రెండు పక్షాలు ఒకటి కావచ్చు, లోపల కూడా అదే విధంగా ప్రస్తావన చేస్తే ఎట్లా అధ్యక్ష? శంకర్ గారు, ఇప్పుడు శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. అయిపోయి 10 నిమిషాలు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఎల్ఏ మంత్రి గారికి నేను చెప్పేంత గొప్పవాడిని కాను, కానీ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది నాది కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి లెక్కనే నేనేమంటున్నానంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు అనవసరమైనటువంటి అనుమానాలని ప్రజలకు తలెత్తే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బాధ అనిపించి చెప్తున్నా అధ్యక్ష. బీసీలు 2014లో ఒక లెక్క ఉంటే 2024లో ఒక నిమిషం స్పీకర్ సార్, 2014 ఏం కెలివి మేమైనా చూడలేదు. ఇవి మీరు ఎక్కడి నుంచో ఫిగర్ చెప్తే ఎట్లా? 2014లో నో ఫిగర్స్. మీరు 2011లో జాతీయ సెన్సస్ కోట్ చేయండి, 2017 కోట్ చేయండి. మీరు 2014లో ఏ ఫిగర్స్ గురించి మాట్లాడుతున్నారు? మీరు లేని ఫిగర్స్ చూపెట్టి ప్రజల్లో అనుమానాలు సృష్టించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, దయచేసి పదే ఇంటర్వ్యూని కాకండి. ఇప్పుడు మీరు మొదలే చెప్పినారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీ సూచన సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి. మీరు ఏదన్నా ఉంటే మీరు చివరగా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఈ విధంగా 4-5 మాట్లాడితే ఇప్పుడు అట్లా కాదు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు 10 సంవత్సరాలు. మరి 55 సంవత్సరాలు పరిపాలన ఎవరు చేసిరు ఈ దేశంలో? ఎవరు చేసిండ్రు? ఇప్పుడు అనుకుంటూ పోతే అనవసరంగా మా సమాజం అంతా ఇబ్బంది పడుతుంది. బయట ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. సజెషన్స్ విన్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకూడో చెప్పండి, కానీ మాట్లాడుతుంటేనే మేము బుల్డోజ్ చేసేస్తామంటే ఇది పద్ధతి ఉండదు. దయచేసి ప్లీజ్, దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. విన్న తర్వాత మాకు రాక వచ్చిన అవకాశాన్ని మేము బుల్డోజ్ చేసేస్తామంటే మరి ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. శంకర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీరు శంకర్ గారు మళ్ళీ శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. చెప్పిందే చెప్పకండి, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఓకే అధ్యక్ష, నేనేమంటున్నానంటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పంచాయతీ ఏం అధ్యక్ష, మేము ఎంతున్నామో మాకు అంత కావాలనేది మా కోరిక. ఈ పంచాయతీ మేము ఎంతుంటే మాకు గంతేయమంటున్నాం అధ్యక్ష, మాకు ఇంత కూడా ఎక్కువద్దు. కానీ ఉన్న సంఖ్యనే తగ్గించి చూపించి ఈ రకంగా మాయ వేసే ప్రయత్నం చేస్తే మాకెట్లా న్యాయం జరుగుతుంది? దీనికి ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాలా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు దీనికి సమాధానం? నేను అందుకే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల. 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 8% ఉంటే 24లో 13.5% ఎట్లయితుంది? మేము ఎందుకు తగ్గినాం, మిగతా వాళ్ళు ఎందుకు పెరిగిండ్రు? తగ్గిండొచ్చు, ఎందుకు తగ్గినామనైతే మాకు తెలవాలి కదా అధ్యక్ష. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది, మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది, ఏ కారణం చేత పెరిగింది? ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల సంఖ్యనేమో తగ్గిపోయింది. మాది కనిమరుగుతున్న జాతులు అధ్యక్షమై, మాది పీవీటీజీ గ్రూప్ల కిందకి పోతున్నాయి అధ్యక్ష మా జాతులు. మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? మేము అనేది టెక్నికల్గా ఇది ఎక్కడ తప్పు జరిగింది? ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వంతో తప్పుడు జరగచ్చు.